అరవింద్ గారు, మీరు ప్రమోషన్‌లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు. కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము. ఈ ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా మీ డాన్స్ చూడలేకపోయాం మేము. రష్మిక ఉంటే చేసేవాడిని. అయితే మీ బ్యానర్‌లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది 'సరైనోడు 2' అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా, బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నానని చెప్పి. బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతా ఆర్ట్స్‌లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ సినిమా అంటూ తీస్తే గీతార్ట్స్‌లోనే జరిగే అవకాశం ఉందండి. రాహుల్ గారు సార్. రాహుల్ గారు బేసిక్గా బేసిక్గా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ అనేది వస్తుంది డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ. లైక్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు కొంతమంది చూశారు, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు, ఏదో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశాడు, చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుందని. సో అప్రిషియేషన్ వస్తుంది, రిలీజ్కి ముందే మీకు వచ్చేసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారా ఆ పాయింట్ గురించి? ఇదంతా ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంతమంది మాట్లాడడం, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం. అంతే అంతే నిజంగా. అంటే ఒకటేనండి, మా ప్రొడ్యూసర్సు అది ఫస్ట్ డేనో, సెకండ్ డేనో, థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేంత వరకు టెన్షన్ అయితే పోదండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్కి డబ్బులు తిరిగి రావాలి. సో అప్పటి వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. అండ్ అంతకన్నా జనాల దాకా ఇంకా వెళ్ళలేదు కదా. సో జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. బట్ ఒక తృప్తి కూడా ఉంది. అరవింద్ గారు చెప్పినట్టు ఆడియన్స్ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ అని ఉన్నప్పుడు మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు. ఆ ఫ్రైడే రోజే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలని పాయింట్తో మాత్రమే సినిమా తీసాం. బట్ ఇక్కడ స్టోరీ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది. సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఏంటంటే రష్మిక నేను కూడా అదే మాట్లాడుకున్నాం. సమ్వేర్ వి రియలీ హోప్ దట్ పీపుల్ లవ్ ద ఫిల్మ్, దే గివ్ అస్ లవ్ అండ్ అప్రిసియేషన్. మోర్ దెన్ దట్ ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు, డిబేట్ చేస్తారని కోరుకుంటున్నాం. బట్ అరే ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం, ఇది తీసేసాం, ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తుంది అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో యూజువలీ సినిమాలంటే ఆ తృప్తి కూడా ఉండదు, టెన్షన్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఆ తృప్తి ఉంది, బట్ అఫ్ కోర్స్ టెన్షన్ కూడా ఉందండి. మీరు తీసిన చీలాసో నాకు చాలా ఇష్టం. Thank you. యూ నో దట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారు, అంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ కథను తీసుకోవడం జరిగిందా? రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ను కూడా బేస్ చేసుకుని ఈ కథను రాయటం జరిగిందా? ఎట్లా? అఫ్ కోర్స్ అండి, చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య జరిగే స్టోరీనే అండి. ఓకే, సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ డ్రామా. రిలేషన్షిప్ అన్నప్పుడే ఒక ప్రొటాగనిస్టే కాదు, ఇద్దరి మధ్య జరిగే స్టోరీ. బట్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే తేడా. సో అసలు ఒక అమ్మాయి చుట్టే స్టోరీ జరుగుతుందని అన్నట్టయితే కాదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ దీక్షిత్ క్యారెక్టర్ సినిమాలో. రాహుల్ గారు, నో నో చెప్పాలి అని చెప్పి ఒక పాయింట్ చాలామంది మాట్లాడుతుంటారు. అమ్మాయిలు నో చెప్పలేరు అని చెప్పేసి చాలా విషయాల్లో. సో అట్లాంటి చాలా పాయింట్స్ని ఈ కథలో మీరు ఏమన్నా డీల్ చేయడం జరిగింది? అట్లా చెప్పకుండా చెప్తాను. మీరు చూడండి.